దాయాది పాకిస్తాన్ది అంతా మేకపోతు గాంభీర్యమేనా? లోపల మాత్రం భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయంతో వణికిపోతుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి మునీర్ బయటెక్కడా కనిపించడం లేదు. ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందు భారత్పై, హిందువులపై మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాడి చేస్తుందన్న భయంతోనే ఆయన కుటుంబంతో సహా దేశాన్ని వీడి పారిపోయినట్లు సమాచారం. మునీర్కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్ కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత 2 రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతుంది. అందుకే మునీర్ సహా పలువురు పాక్ సైన్యాధికారులు కుటుంబాలతో సహా విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.